ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలని రైతులు కాపాడుకోవాలని డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు కోరారు. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కట్టమూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నూతన చైర్మన్ మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. త్రిసభ్య కమిటీ చైర్మన్ సానిపిన శ్రీదేవి, రామకృష్ణ మరియు డైరెక్టర్లు నున్న సత్యనారాయణమూర్తి, గంగమళ్ల శ్రీనివాసులతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి సత్కారం నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవి వరించిందని, ఆ పదవి అలంకారంగా కాకుండా ఒక బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వానికి సమాజానికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ద్వారా రైతులకు నిరంతర సహకార సంఘాల్లో లోన్లు వెసులుబాటు కల్పిస్తున్నామని, సకాలంలో రుణాలు చెల్లించి కొత్త రుణాలు తీసుకోవాలని, తద్వారా పీఎస్సీఎస్ అభివృద్ధికి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎలిశెట్టి నాని, నూనె రామారావు, నీటి సంఘం ప్రెసిడెంట్ మాదిరెడ్డి రామకృష్ణ, పట్టాభి కేశవస్వామి, ఆలయ చైర్మన్ దుళ్ళ నాగేంద్ర, జనసేన పార్టీ గ్రామ ప్రెసిడెంట్ అడప శివ, అడప గంగాధర్, మాదిరెడ్డి దత్తకుమార్, శనగం వెంకన్నబాబు, జే తిమ్మాపురం జనసేన నాయకులు పాలిశెట్టి రాజు తదితరులు పాల్గొన్నారు. వడ్డీ శాతం ఎక్కువ కూడా మీరు గుర్తించాలి. మీరు డిపాజిట్ చేసినప్పుడు అలాగే ఎవరైతే సీనియర్ సిటిజన్లు ఉన్నారో ఆ సీనియర్ అంటే 60 సంవత్సరాలు దాటిన వారికి ఇంకొక పర్సెంటేజ్ ఎక్కువ కూడా ఉంది అనేటువంటిది కూడా ఆలోచన చేయాలి. అలాగే బంగారు రుణాల మీద కూడా నేను చైర్మన్ అయిన తర్వాత మరి వడ్డీ శాతం కూడా తగ్గించడం జరిగింది. ఏదైనా బంగారం మీద వడ్డీ తీసుకునేటప్పుడు ఇది మన సహకార సంఘం, ఇది మన జిల్లా కేంద్ర సహకారం బ్యాంక్ అనేటువంటిది ఆలోచన చేసి మీరు ఖచ్చితంగా మన బ్రాంచ్ లోనే గోల్డ్ లోన్ కూడా తీసుకోవాలి. మీరున్న బ్యాంకుల్లో కలిగే కనుక మరి ఒక పూట సమయం మీకు పడతా ఉంటుంది. మనకు మీరు వెళ్ళిన గంటలోనే మరి సొసైటీలో ఉందా గోల్డ్ లోన్ పెద్ద ఇక్కడ కూడా పెద్ద గ్రామం సొసైటీ ఉంది, మంచి రైతాంగం ఉన్నటువంటిది. మీరు నూతనంగా బిల్డింగ్ కట్టి అర్జెంట్గా శిథిలావస్థ వచ్చింది సొసైటీ బిల్డింగ్, మా వంతు సహకారం పూర్తిగా అందిస్తాం. కొత్త ప్రెసిడెంట్ గారు ఇద్దరు డైరెక్టర్లు మీద వారు ఖచ్చితంగా సొసైటీ బిల్డింగ్ నిర్మించడం, అలాగే గోల్డ్ లోన్ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తే ఈ 2-3 గ్రామాలు కాకుండా సొసైటీలో అయితే వెళ్ళిన గంటలోనే లోన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ లోన్ సౌకర్యం కూడా కల్పించాలి. అలాగే మీకు ఉన్నటువంటి రైతులు పాల్గొ ఉన్నా మనం ₹1,00,000 లోన్ తీసుకుంటే ఎస్ఏఓ పంట రుణం తీసుకుంటే 7%కే మీకు వడ్డీ. ఆ 7% గవర్నమెంట్ నుంచి మళ్ళీ ప్రభుత్వం నుంచి కొన్ని నెలలు లేట్ అయినప్పటికీ మళ్ళీ మీకు తిరిగి 4% ఎంత వస్తుంది. మీరు కట్టేటువంటి 3% వడ్డీ అంటే పావలా కన్నా తక్కువ పడేటువంటి అవకాశం ఉంది. ₹1,00,000 లోన్ తీసుకుంటే ఈ ₹1,00,000 సకాలంలో కడితేనే ఈ సంవత్సరం మీకు వస్తాయి. సకాలంలో కట్టకుండా ఒక్కరోజు లేట్ అయినా ఈ 7% వడ్డీ 14% పడుతుంది. కాబట్టి మీరు రైతులు ఇటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి బ్యాంకు ఈ సహకార సంఘాన్ని నిలబెట్టండి అనేటువంటిది మనస్ఫూర్తిగా కోరుకుంటూ